డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. చాలా వరకు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా సాధించాలి అన్నా, మన దగ్గరికి ఏదైనా రావాలి అన్నా, మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా హై ఫ్రీక్వెన్సీ, హై వైబ్రేషన్స్ మనలో కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఏ విధంగా మనం అది గెయిన్ చేసుకునే అవకాశం ఉందంటారు? అసలు యూజువల్లీ మన లైఫ్లో ఏమైనా ఛాలెంజెస్ చూస్తున్నాము అంటేనే ఏదో ఒక బ్లాకేజ్ ఉండడం వల్లనే మనం అవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ మన వైబ్రేషన్స్ని పెంచుకోవాలి. పాజిటివ్గా ఆలోచించడం, దట్ మీన్స్ హ్యాపీగా ఉండడం, ఫోకస్డ్గా ఉండడం, అలా చేసినట్టయితే మన వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఏదైనా కూడా మన లైఫ్లో అచీవ్ చేయాలన్నా కూడా వాటి వైపు అంటే మనమే దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం హ్యాపీగా, పాజిటివ్గా, హై వైబ్రేషన్స్తో ఉంటే గనక. కానీ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సిరి, ఎక్కువ మటుకి మనం ఓకే పాజిటివ్గా ఉండాలి అని అనుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వల్లను, ఒక నెగిటివ్ పర్సన్ అంటే మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదో ఒకటి అనడం వల్లను మళ్ళీ హర్ట్ అవుతూ ఉంటాము, మళ్ళీ లో వైబ్రేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అవే బ్లాకేజెస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో వాటిని మనం క్లియర్ చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన థాట్ ప్రాసెస్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే, ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ మన పైన పడుతుంది అంటే మనం యూనివర్స్కి అసలు కనెక్ట్ అవ్వలేము. మన సబ్కాన్షియస్ మైండ్తో కూడా మనం అంటే ఏ పని జరగాలన్నా త్రూ అవర్ సబ్కాన్షియస్ మైండే. అది గనక అంటే అది నమ్మలేదు అనుకోండి, సపోజ్ మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఓకే వీళ్ళకి సక్సెస్ కావాలి, ఈ విధంగా నేను వెళ్ళాలి అనే క్లారిటీ మనం ఇవ్వలేదనుకోండి, అది మనం ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేదు. సో ఆ క్లారిటీ మనకి ఖచ్చితంగా ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మనం హై వైబ్రేషన్స్తో ఉండడం వల్ల. సో మనం దీంట్లో ఒక చిన్న టెక్నిక్ కూడా మనం ఫాలో అవ్వచ్చు సిరి. బికాస్ మనకి చాలా బ్లాకేజెస్ ఉంటాయి మన లైఫ్లో. సో ఎవ్రీథింగ్ బ్లాకేజెస్ మన బాడీలో ఉంటాయన్నమాట. ప్రతి ఆలోచన ఎక్కడికి మన బాడీలో వెళ్ళి రూట్ చక్ర దగ్గర వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి బ్లాకేజెస్ చాలా వరకు ఉంటాయి. సో వాటిని మనం క్లియర్ చేసుకునే ప్రాసెస్లో ఒక సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, ఒక పేపర్ తీసుకొని, లైక్ వైట్ పేపర్ అనమాట, ఒక పేపర్ ఇలా తీసుకొని దాంట్లో మన ఫుల్ నేమ్ రాసేయాలి. ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్తో సహా రాసేయాలన్నమాట. మన పేరు రాసి అలాగే మన ఇంటెన్షన్, మనకేం కావాలి, లేదంటే మన డిజైర్ రాసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి. సో ఎవరికి క్లియర్ అవ్వాలి? నాకు క్లియర్ అవ్వాలి. సో నా ఫుల్ నేమ్ ఇక్కడ అర్చన పట్టేపూర్ అని చెప్పేసి సర్ నేమ్తో సహా రాసి కింద ఇంటెన్షన్ ఏంటి అంటే నా లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోవాలి. దట్ మీన్స్ ఒకవేళ మీకు మనీ బ్లాకేజ్ అనుకోండి, హెల్త్ బాగాలేదు, హెల్త్ బ్లాకేజ్ అనుకోండి, సో ఇక్కడ నా లైఫ్లో ఉన్న మనీ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అనే ఇంటెన్షన్ రాసుకొని ఈ పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసేసి ఇలా బాటిల్లో అన్నా తీసుకోవచ్చు సిరి, లేదంటే ఒక సీత్రూ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో అన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ దీంట్లో ఏదైనా రాక్ సాల్ట్ అనేది మనం వేయాల్సి ఉంటుంది. బికాస్ సాల్ట్ అనేది ప్యూరిఫికేషన్కి సింబల్. సో క్లియర్ చేసుకోవచ్చు, మన నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా బాటిల్ ఆఫ్ వాటర్ కానీ లేదంటే గ్లాస్లో వాటర్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేయాలి. ఒకవేళ రాక్ సాల్ట్ మీకు దొరకలేదు, సో నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ప్యూరిఫికేషన్ కోసం. ఈ పేపర్ని కూడా దీంట్లో వేసేసి పెట్టుకోవాలి. సో ఇలా మనం దీంట్లో వేసేయాలన్నమాట. సో మేక్ ష్యూర్ ఈ పేపర్ ఫుల్గా డిప్ అవ్వాలి. ఆ విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఈ సాల్ట్ వాటర్లో, ఒట్టి వాటర్ కన్నా సాల్ట్ వాటర్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని డేస్ దాన్ని అలానే? సో ఎన్ని డేస్ అంటే 7 days ఇలా మనం పెట్టేసుకున్నాం కదా. మన ఇంటెన్షన్ అంటే బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అని రాసుకున్నాం, అదేవిధంగా ఫుల్ నేమ్ రాసి పెట్టుకున్నాం, మన బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి. సో ఆ విధంగా రాసుకున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నా బ్లాకేజెస్ క్లియర్ అయినందుకు అని చెప్పేసి ఒక 7 times అఫర్మేషన్ లాగా చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్న తర్వాత దీన్ని ఏ కార్నర్న అయినా కూడా పెట్టేసేయచ్చు. బట్ నార్త్లో పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో నార్త్లో పెట్టేసి ఒక 7 days అలాగే ఉంచండి. దాన్ని టచ్ చేయొద్దు, ఈ వాటర్ని మాత్రం అసలు టచ్ చేయొద్దు. బట్ మీరు పెట్టేశాక కానీ ప్రతిరోజు మాత్రం ప్రే చేసుకోవాలి. మీ ఇంటెన్షన్ ఏదైతే రాసుకున్నారో దాన్ని మనం అనుకుంటూ ఆ బ్లాకేజెస్ అన్నీ నా లైఫ్లో క్లియర్ అయిపోయాయి అని చెప్పేసి అనుకోవాలి. మనం ఎలా ఉండాలి అంటే చాలా ఓపెన్గా, ఏదన్నా మిరకల్ మ్యాజిక్ జరిగిందనుకోండి, ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు రిసీవ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పి అనుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులు? 7 days.
సో అలా 7 డేస్ మనం పెట్టేసాం అనుకోండి, మళ్ళీ ఆ వాటర్ని 7 డేస్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని ఫ్లష్ చేసేయాలి వాటర్. సో ఫ్లష్ చేశాక అంటే లైక్ మీకు ఆ పేపర్ ఉన్నా కూడా ఎక్కడైనా మట్టిలో పాతి పెట్టొచ్చు. సో మన ప్రాబ్లం, మన బ్లాకేజ్ క్లియర్ అవ్వాలి అని భూమాతకి చెప్పేస్తున్నాం. సో ఆ విధంగా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. వాటర్కి ఈ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎలిమెంట్, ఎస్, ఇవన్నీ కూడా మనం పంచభూతాలతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో మన ప్రాబ్లం చెప్పుకున్నా అంటే మన ప్రాబ్లమ్ని వాటికి ఇచ్చేసినప్పుడు సిరి మన లైఫ్లో క్లియర్ అయిపోతాయి అన్నమాట. నేచర్ హెల్ప్ చేస్తుంది మనకి. సో ఆ విధంగా మనం ఈ టెక్నిక్ చేయొచ్చు అనమాట. సో 7 డేస్ తర్వాత ఆ వాటర్ని అలా ఫ్లష్ చేసేసి, ఎస్ థ్యాంక్ యూ సో మచ్, పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్నెస్ని క్యారీ చేయాలి. సపోజ్ ఇప్పుడు అవ్వలేదు, ఇమీడియట్గా 7 డేస్లో అవ్వలేదు అంటే ఏమి డిస్హార్టెన్ అవ్వద్దు, ఖచ్చితంగా అయి తీరుతుంది అనే నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫెయితే కదా, మనం యూనివర్స్ని బిలీవ్ చేసినప్పుడే దాని యొక్క మిరకల్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో ట్రస్ట్ ద ప్రాసెస్. ఎప్పుడైనా కూడా మీకు రిజల్ట్ వస్తుంది అంటే కొంచెం పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అమ్మ గర్భంలో నుంచి ఆ పాప రావాలన్నా 9 months మోయాల్సిందే కదా. ఇమీడియట్గా ప్రెగ్నెంట్ అవ్వగానే నాకు బేబీ వచ్చేసేయాలి అంటే కుదురుతుందా? కుదరదు కదా. ఈవెన్ చెట్టు మనం ఒక విత్తనం నాటాము అంటే కూడా అది చక్కగా ఒక ట్రీ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో మనం అంతగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్క నమ్మకం పెట్టుకుంటే చాలు, చాలా తొందరగా మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకున్న బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సిరి. ఇప్పుడు థర్స్డే రోజు స్టార్ట్ అవ్వబోతుంది. సో మెయిన్గా ఏంటి అంటే ఆ రోజు అమావాస్య అని కూడా చెప్పుకుంటాం. సో ఆ రోజు కనుక మనం నేచర్కి కనెక్ట్ అయ్యి మన ఎనర్జీస్ అంటే మేనిఫెస్టేషన్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ రోజు కనుక మనం సంకల్పం చేసుకొని మీ విష్ ఏదైతే ఉందో దాన్ని అనుకోవాలి, దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. బికాస్ మోర్ పవర్ ఆ రోజు. కాబట్టి మనం చాలా వరకు మా అమావాస్య అనగానే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆ రోజు మేనిఫెస్టేషన్ కోసం ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అనేది చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది సిరి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. 7 day క్లాసెస్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అర్చన గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.